వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కార్లు, ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసు తాళాలు వేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహన రద్దీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భక్తులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని ఇటువైపు వచ్చే వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాలలో నిలపాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నో పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు నిలిపినట్లయితే వాహనాలకు తాళాలు వేసి చట్ట ప్రకారం భారీ మొత్తంలో జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. లాగెందుకు వేసారు? తెలియదు సార్, మేము గుడికి వెళ్ళినాము. ఇక్కడ పార్కింగ్ ఉంటాయని అనుకున్నాం, మేము పెట్టి నాకేసి వెళ్ళిపోయారు. గుడికి వెళ్ళి వచ్చేవారు. మరి ఏమైనా ఫోన్ చేసారా వాళ్ళకి? కాల్ చేసినాం. ఏమన్నా కాల్ చేసి పోలీసు వెళ్ళిపోయి పోలీసు ట్రాఫిక్ పోలీసు దగ్గరికి వెళ్ళిపోయి లాక్లను చేసారు. మేము పోయేటప్పుడు బోర్డు లేకుండా బోర్డు లేకుండా నో పార్కింగ్ అని వచ్చేసరికి బోర్డు ఉన్నది. ఫస్ట్ పెట్టాలి కదా, పెట్టినప్పుడు లేదు అన్ని వెహికల్స్ పెట్టినాము. తర్వాత నో పార్కింగ్ బోర్డు పెట్టి వేసిపోయారు. ఎట్లా ఫైన్ అయితే ఎత్తారు కదా, మా టైం వేస్ట్ ఎందుకు చేసుకుని ఇక్కడ ఉండి తీయాలి, లేకపోతే ఫైన్ అన్న కొట్టుకోవాలి. కంపల్సరీ ఫైన్ పడుతుంది. అర్థం చేసుకోవాలి. మీరు కూడా రోడ్ పైన మీరు ఎక్కడ పోయినా కూడా నాకు ఇక్కడ వేములవాడ ప్లేస్ అనే కాదు, ఏ ప్లేస్ కి వెళ్ళినా పార్కింగ్ ప్లేస్ మాత్రమే చేసుకోవాలి. ఓకేనా? మంచి పనిష్మెంట్ ప్లేస్ ఉన్నది, మీరు అక్కడ చేసుకోకుండా రోజు అది మీరు చేయడం కూడా మంచి పద్ధతే సార్. అది తప్పకుండా మీ బండ్లు మీకు ఇచ్చేస్తాము. కంపల్సరీ మీకు ఇక్కడ ఫైన్ పడుతుంది. ఇంకొకసారి పెడతారా? నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా కూడా ఎనీవేర్ ఎనీ ప్లేస్ రోడ్ పైన పార్కింగ్ చేస్తారా? బ్రదర్ చెప్పండి, మార్పు వస్తుందా? కౌన్సిలింగ్ ఇచ్చారు సార్, వస్తుంది. బ్రదర్ చెప్పండి. మా వేములవాడ ట్రాఫిక్ సిఎస్ఆర్ సూచనలు పాటిస్తూ మనకి ఇక్కడ వేములవాడలో రాజరాజేశ్వరి టెంపుల్ ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది. ప్లస్ ఇది మనకు శ్రావణ మాసము, చాలామంది ఉంటారు కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులు ఎవరైనా కూడా పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ చేసుకోవాలి. విశాలమైన పార్కింగ్ ప్లేస్ మనకు ఉన్నది, అది సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా రోడ్డు పైన పార్కింగ్ చేసినట్లయితే వాళ్ళకి వీలాక్ చేసి ఫైన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క భక్తులు గమనించి సానుకూలంగా వ్యవహరించాలని కోరుచున్నాం.